హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము రాగి అంబలి చేసుకుందామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి అంబలి, రాగి జావా అంటూ ఉంటారండి దీన్ని. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. రాగి ఐరన్ కూడా మనకి పడుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి బాడీలో బ్లడ్ కూడా పడుతుందండి. దీన్ని ఒక పర్ఫెక్ట్ వేలో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీన్ని మనం స్వీట్గా కావాలంటే స్వీట్గా, కొంచెం ఇలా స్పైసీగా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను ఈరోజు రాగులు తీసుకున్నానండి. మనం బయట నుంచి రాగి పిండి తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లోనే ఇలా రాగులు తెచ్చుకొని మనం మిక్సీలోనే పట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా. అలా చేసుకొని పిండిని చేసుకొని రాగి జావ కానీ రాగితో సంగటి ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే రాగిలు ఎలా తెచ్చుకొని వీటిని శుభ్రంగా ఉన్నదే మనం తెచ్చుకోవాలండి. మంచిగా చూసుకొని మంచి క్వాలిటీ తెచ్చుకొని వీటిని ఇలా మనం ముందుగా ఎండబెట్టుకుందాం. దీన్ని మీరేమన్నది శుభ్రంగా లేనట్టు అనిపిస్తే రాగి మీరు కడుక్కొని కూడా దీన్ని ఎండబెట్టుకొని మనం ఇలా చేయొచ్చండి. ఇది నీట్గానే ఉంది, మనకి శుభ్రంగా ఉంది కాబట్టి మనం శుభ్రంగా ఇలా కొన్ని గంటలు ఎండలో పెట్టేసుకొని దీన్ని ఇలా మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. ఎండబెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇంట్లోనే మిల్లు కూడా పంపించవలసిన అవసరం లేదండి. ఇది చాలా ఈజీగా మనకి పౌడర్ అయిపోతుంది. దీంతో శుభ్రంగా ఇలా మనము ఇలా పౌడర్ చేసుకొని దీన్ని జల్లించవలసిన అవసరం కూడా లేదండి. చాలా చక్కగా పొడి పొడిలాడుతూ మనకి చాలా బాగా రెడీ అయిపోతుందండి పిండి. ఇంట్లో బయట దొరికే పిండిలు అయితే మనకి కంపల్సరీగా అందులో ఏదో పిండి కలిపి కల్తీగానే వస్తుందండి. ఇంత ఒరిజినల్గా మనకి రాగి పిండి దొరకదండి బయట. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మిక్సీ పట్టడం చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చక్కగా పౌడర్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చక్కగా ఇలా మనం చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ కూడా మనకి పాడవకుండా చాలా బాగుంటుందండి. అలా డబ్బాలో పెట్టేసుకుంటే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఇలా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవచ్చు కాబట్టి 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అయ్యేలాగా సింపుల్గా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. చక్కగా ఇలా పిండి చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకొని ఏ వంట అయినా కూడా రాగితో చాలా బాగుంటుందండి. రాగి పిండితో చాలా చేయొచ్చు. ఇవన్నీ నేను ఛానల్లో పెడతానండి చేసినప్పుడు. ఇప్పుడు మనం రాగి జావ కోసం మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నానండి. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ నేను రాగి పిండి తీసుకున్నానండి. ఇలా ఇది ఒక 1/2 కప్ వచ్చింది. ఇది ఒక 1/2 కప్పు. సేమ్ ఇదే కప్పుతో మనం వాటర్ తీసుకుందామండి. ఈ వాటర్ అయితే నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మీకు తెలియడం కోసం ఇంత పర్ఫెక్ట్గా నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. ఇలా చేసుకుంటే అసలు మీకు పల్చగా అవ్వడం కానీ లేకపోతే గట్టిపడిపోవడం కానీ ఏమీ లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా మనము బౌల్లోకి ఒక 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. ఇలా 4 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు మరగబెట్టుకుందాము. ఇది వేసిన తర్వాత ఇలా 4 గ్లాస్ కూడా ఇలా చేసుకుంటూ మనం చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1/2 కప్పు రాగిలో కొంచెం వాటర్ వేసుకొని ముందుగా మిక్స్ చేసుకుందామండి. దీన్ని ఇలాగా ముందుగానే కలుపుకొని వేసుకోవాలండి. ఈ రాగి జావలకు డైరెక్ట్గా వేసుకోకూడదు. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ అవుతున్నప్పుడు ఇంకొంచెం మొత్తం పూర్తిగా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా ఈ విధంగా ఉండలేమీ లేకుండా శుభ్రంగా ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇలా చిక్కగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉండకూడదండి. ఇప్పుడు దీంట్లోనే ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము. కరెక్ట్గా మనం తీసుకున్న ఈ మెజర్మెంట్ బౌల్తో ఫుల్ బౌల్ వస్తుందండి. మనం ఏ మెజర్మెంట్ అయితే దేంతో తీసుకుంటున్నామో అలా ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకి చక్కగా ఇలా నిండుగా వస్తుంది. దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోగా మన వాటర్ కూడా ఇలా మరిగిపోయిందండి. బాయిల్ అవ్వాలి ఇలా మొత్తం వాటర్ అంతా కూడా. మనం ఇది వాటర్లో వేసేటప్పుడు కూడా ఫాస్ట్గా జస్ట్ కలిపి వెంటనే వేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ కింద పెరిగిపోతుంది. వెంటనే మనం మిక్స్ చేసి వేసే ముందు కూడా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం గరిటెతో జస్ట్ ఇలా మిక్స్ చేస్తే 30 సెకండ్స్లోనే మనకి ఈజీగా ఇది కుక్ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా మరుగుతున్న వాటర్లో వేయడం వల్ల ఇది చాలా ఫాస్ట్గా మనకి కుక్ అయిపోతుందండి. ఇంతేనండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా దగ్గరే ఉండి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి దీనిపైన బబుల్స్లా ఇలా ఫామ్ అయ్యి కుక్ అవుతూ ఉంటుందండి. ఇలా అయితే మన అంబలి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూతపెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం మజ్జిగ తీసుకుందామండి. ఇలా పెరుగు మీద మేగడ తీసిన మజ్జిగ వేసుకుంటేనే అంబల్లో బాగుంటుందండి. మేగడతో వేస్తే పైన మేగడది తేరుకోవడం అలా బాగోదు. కాబట్టి మేగడ తీసుకోవాలండి. మనం ఇలా మేగడ తీసిన ఈ మేగడతో మనం నెయ్యి కూడా చేసుకోవచ్చండి. ఛానల్లో ఆల్రెడీ నేను నెయ్యి చేసి పెట్టున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి మొత్తం పూర్తిగా చల్లారిపోయిందండి మన అంబలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఇలా 1 కప్పుతో పెరుగు తీసుకుందామండి. మనం పిండి వాటర్ మెజర్ చేసిన అదే కప్పుతో 1 కప్పు కరెక్ట్గా పెరుగు తీసుకుంటే మనకి దాంతో చేసిన మజ్జిగ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా తక్కువ క్వాంటిటీయే కాబట్టి మనం మజ్జిగ చిలక్కొట్టే కవ్వంతో ఇలా ఒక చిన్న బౌల్లో వేసుకొని ఈ విధంగా
చిలక కొట్టుకుంటే మనకు మజ్జిగ ఈజీగా రెడీ అయిపోతుందండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో అంబలి చేసుకుంటే కనుక ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి చాలా చక్కగా మనకి మజ్జిగ రెడీ అయిపోతుందండి. అలా మిక్సీ చేసుకొని మన మజ్జిగని డే అంతా కూడా తాగొచ్చండి. చక్కగా వాటర్ వేసుకొని అలా మజ్జిగ ఎప్పుడైనా కావాలంటే మనం మిక్సీలో కొట్టుకొని అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం కవ్వంతో బీట్ చేసుకుంటే చక్కగా మనకు మజ్జిగ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మజ్జిగని మనం అంబల్లో మిక్స్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు పూర్తిగా మన అంబలి మాత్రం మనం ఈ మజ్జిగ వేసేటప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు, కలిపితే ముక్కలు అయిపోతుంది. అలా వేడిగా కాకుండా చల్లారిన తర్వాతే మనం ఇది మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం కాబట్టి నైట్ చేసుకుంటే అంబలి మార్నింగ్ కలుపుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏదైనా కూడా బాగా చల్లారిన తర్వాతే మనం మజ్జిగ వేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి అర్జెంటుగా కావాల్సితే వాటర్లో కొంచెం పెట్టి మనం ఈ బౌల్ని త్వరగా మనం చల్లారి పెట్టుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో కొంచెం మనకి టేస్ట్కి సరిపడట్టుగా సాల్ట్ వేసుకొని ఈ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుంటే మన అంబలి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ అంబలి మనము కావాల్సితే ఇదే స్టేజ్లో మనం ఇలా చిక్కగా ఉన్నప్పుడే మనము దీంట్లో బెల్లాన్ని టేస్ట్ చేసి ఇలా కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఒక 2 కప్స్ తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మనకు అందవలసిన ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి ఇందులో. రాగిలో మనకి ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ బదులు డైలీ ఇది మనం ఒక కప్పు తీసుకున్న దీన్ని వెరైటీగా చేసుకుంటూ ఏదో ఒకలా ఓట్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా రాగిని మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని రెగ్యులర్గా మీరు ఏదోలా తీసుకోవడానికి అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ థిక్ కన్సిస్టెన్సీతోనే మనం ముందుగా బెల్లంతో తీసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇలా థిక్గా ఉన్నప్పుడు మనం దీన్ని తింటూ బెల్లాన్ని టేస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఇది, చాలా బాగుంటుంది. ఇలా మనకి బయట క్యూబ్స్ ఇలా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం ఇలా తీసుకొని బెల్లాన్ని టేస్ట్ చేస్తే బెల్లం కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంతేనండి, ఇలా తీసుకున్నా కూడా బాగుంటుంది. అదేవిధంగా మనకి థిక్ కన్సిస్టెన్సీ వద్దనుకుంటే దీంట్లోకి మళ్ళీ మనం కొంచెం పల్చటి మజ్జిగని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్స్ చేసుకొని దాంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అంబలి చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటుంది. ఏది వేసుకోకుండా ఇలా నార్మల్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మజ్జిగ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ సరిపోతే లైట్గా వేసుకుందామండి. వేసుకొని చూసి తీసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చాలా చలువ కూడా చేస్తుంది ఇలా తీసుకోవడం వల్ల. ఇంతేనండి, మన రాగి అంబలి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు ఏ విధంగా పలచబడకుండా అలానే గట్టిపడకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతేనండి మన రాగి అంబలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.